అందరూ ఎలా ఉన్నారు? సో, వీడియోలో వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ డేటా మేనేజర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో, వేకెన్సీలొచ్చేసరికి 13,762 వేకెన్సీలున్నాయండి. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి జనరల్ ఓబీసీ వాళ్ళకొచ్చేసరికి ₹400 ఛార్జ్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 300, బీపీఎల్ స్టూడెంట్స్‌కి 300. మినిమమ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 43 ఇయర్స్. సో, కింద డిస్క్రిప్షన్‌లో ఒక పీడీఎఫ్ మెన్షన్ చేశామండి. ఈ నోటిఫికేషన్స్ ఎలాగంటే ఏపీ వాళ్ళకి ప్లస్ తెలంగాణ వాళ్ళకి కూడా. సో, నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశానండి పీడీఎఫ్. ఏపీ వాళ్ళకి సెపరేట్‌గా, తెలంగాణ వాళ్ళకి సెపరేట్‌గా. ఇక్కడ డిస్క్రిప్షన్‌లో చూసుకుంటే ఏపీ వాళ్ళ పీడీఎఫ్ ఫస్ట్ ఓపెన్ చేశానండి. ఇక్కడ వేకెన్సీలు వచ్చేసరికి 6,881 వేకెన్సీలు ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే పొజిషన్, ఏజ్, క్వాలిఫికేషన్, శాలరీ అవన్నీ మెన్షన్ చేశారండి. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంట. ఏజ్ వచ్చేసరికి మినిమం ఏజ్ 23 ఇయర్స్ ఉండాలండి. మాక్సిమం వచ్చేసరికి 43 ఇయర్స్. ఈ పోస్ట్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ లెవెల్లో అనమాట. ఇంకా దీనికి పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 93 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ చేశారండి క్వాలిఫికేషన్ కోసం. పీజీ వాళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే గ్రాడ్యుయేషన్ వాళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే శాలరీ వచ్చేసరికి ₹36,760 అండి. నెక్స్ట్ కింద కూడా ఇచ్చారండి ఒకటి అకౌంట్ ఆఫీసర్ అంట. అకౌంట్ ఆఫీసర్ మినిమం ఏజ్ వచ్చేసరికి 22 ఇయర్స్ అండి. మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 43 ఇయర్స్. ఇది కూడా డిస్ట్రిక్ట్ లెవెలేనండి. మొత్తం పోస్టులు వచ్చేసరికి 140 ఉన్నాయి వేకెన్సీస్ ఇందులో. ఇంకా దీనికి కూడా పీజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంకా డిగ్రీ వాళ్ళు కూడా. శాలరీ వచ్చేసరికి ₹27,450 ఉంటుందండి. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్, ఇంకా ఇక్కడ ఏజ్ కూడా మెన్షన్ చేస్తారండి. దీనికైతే 21 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 43 ఇయర్స్. ఇది కూడా డిస్ట్రిక్ట్ లెవెలే. ఇక్కడైతే 198 పోస్టులు ఉన్నాయి. ఇంకా ₹30,750 శాలరీ. గ్రాడ్యుయేట్స్ అన్న అప్లై చేసుకోవచ్చు, పీజీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ క్వాలిఫికేషన్స్లో కూడా కొన్ని మెన్షన్ చేశారండి. ఎంఎస్ ఆఫీస్ అవన్నీ రావాలంట, మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలంట. సో, అదంతా చూసుకొని అప్లై చేసుకోండి. 4th వన్ వచ్చేసరికి డేటా మేనేజర్, ఎంఐఎస్ మేనేజర్, ఎంఐఎస్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ అఫీషియల్. ఇంకా ఇక్కడ చాలా ఇచ్చారండి. కంప్యూటర్ ఆపరేటర్, ఫీల్డ్ కోఆర్డినేటర్, ఫెసిలిటేటర్స్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేవి చాలా వాటికి అయితే మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఏజ్ ఉంది. మాక్సిమం వచ్చేసరికి 43 ఇయర్స్. ఇక్కడ పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఎప్పుడు మీరు చూసుకుంటే. సో, ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఏపీ పీపుల్కి. సో, ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఉందని చెప్పాను కదండి. ఓబీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి వచ్చేసరికి ₹400, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ₹300, బీపీఎల్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ₹300. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలండి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. అప్పుడే ఫీజు అనేది తగ్గుతుంది వాళ్ళకి. ఫీజు అనేది గూగుల్ పే, ఇంకా ఫోన్పే నుంచి కూడా చేయొచ్చు ట్రాన్సాక్షన్స్. సో, ఇక్కడ చూసుకుంటే ఎలాగంటే అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి మనం. ఫీజు కూడా ఆన్లైన్లోనే కట్టేయాలి. ఫస్ట్ ఫిల్ చేసాము కేర్ఫుల్గా చూసుకొని అప్లై చేసుకోండి. ఇంకా ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది 150 KBలోనే ఉండాలంట. సిగ్నేచర్ కూడా 50 KBలోనే ఉండాలంట అండి. ఇంకా మార్క్ షీట్ కూడా పెట్టాలంట స్కాన్ చేసి. ఇంకా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా పెట్టాలి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా రేషన్ కార్డు అవన్నీ కూడా పెట్టొచ్చు. అక్కడ అడుగుతారు, చూసుకోండి ఫిల్ చేసేటప్పుడు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఇక్కడ 2 టెస్టులు ఉన్నాయండి. ఫస్ట్ టెస్ట్లో వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అంటే ఈ 3 150 మార్క్స్ కంటండి. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, దీనికి వచ్చేసరికి 50 మార్క్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్. ఇదేమొచ్చి థియరీ ఎగ్జామ్, 2 థియరీ ఎగ్జామ్. ఇది వచ్చేసరికి ప్రాక్టికల్ ఎగ్జామ్ 50 మార్క్స్కి. సో, ఇదంతా చూసుకొని అప్లై చేయండి. ఇంకా తెలంగాణ వాళ్ళకి వచ్చేసరికి తెలంగాణ వాళ్ళకి కూడా సేమ్ అండి. 6,881 పోస్టులు ఉన్నాయి. వీళ్ళకి కూడా సేమ్. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి వచ్చేసరికి 93 పోస్టులు. శాలరీ కూడా సేమ్. నాకు తెలిసి 2 పీడిఎఫ్లు సేమ్ అండి. వేకెన్సీలు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పోస్టులు కూడా సేమ్ ఉంటాయి రెండిట్లకి, ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి కూడా. కాకపోతే ఏపీ, తెలంగాణ అని చెప్పి సపరేట్గా రిలీజ్ చేశారు. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్స్ ఫర్ ఏపీ పీపుల్ అండ్ ఫర్ ఆంధ్ర పీపుల్ ఆల్సో నేను మెన్షన్ చేస్తానండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్, ఇంకా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్లో. సో, చూసుకొని అప్లై చేసుకోండి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.